హలో అండి. ఈరోజు స్పెషల్ ఇంట్లోనే ఓవెన్ లేకుండా కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీ వేలో నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉండి అవి కావాలి ఇవి కావాలి స్నాక్స్ అని చెప్పేసి గొడవ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కేక్ చేయాలంటే ఓవెన్ లేదు కదా అని ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటారు. నేను చెప్పిన ప్రాసెస్ కనుక ఖచ్చితంగా ట్రై చేస్తే మీకు ఓవెన్ లేకపోయినా పర్ఫెక్ట్ బేకరీ స్టైల్ కేక్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ నేను ఒక బౌల్ తీసేసుకొని అందులో 3 ఎగ్స్ అనేది యాడ్ చేసేసుకున్నాను. 3 ఎగ్స్ యాడ్ చేసేసుకొని ఇలా విస్లర్ హెల్ప్ తోటి నేను వాటిని మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ కనుక ఉంటే హ్యాండ్ బ్లెండర్ తోటి ఇంకా ఈజీగా అయిపోతుంది. 5 to 10 మినిట్స్లో మనకి ఎగ్ మిశ్రమం మొత్తం ఫ్లఫీగా వచ్చేస్తుంది అనమాట. కొంచెం నురగగా అప్పుడు చాలా బాగుంటుంది. మిక్సీలో మాత్రం యాడ్ చేసేసుకోవద్దండి. మిక్సీలో చేసుకోవడం వల్ల కేక్ చేసినప్పుడు ఫ్లఫీగా రాదనమాట. సో వీలుంటే హ్యాండ్ బ్లెండర్ యూస్ చేయండి, లేకపోతే ఇలా విస్టా యాప్ తోటి మిక్స్ చేసుకోండి. నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. అవి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసేసుకున్నాను. 1 కప్పు షుగర్ యాడ్ చేసుకుంటే మనకి దానికి కొలత వచ్చేసి 1 కప్పు మైదా అండి. నేను షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత 20 to 25 మినిట్స్ అనేది ఇలా విస్లర్ హెల్ప్ తోటి నేను ఇదంతా ఫ్లఫీగా నురగలాగా వచ్చేలాగా నేను ఇలా చేసుకున్నాను అనమాట. 25 మినిట్స్ తర్వాత నేను ఇప్పుడు మైదా పిండి తీసుకుంటున్నాను. ఏ కప్పుతో షుగర్ అయితే తీసుకున్నానో అదే కప్పుతోటి మైదా తీసుకొని జల్లించుకొని యాడ్ చేసేసుకుంటున్నాను. నేను ఇందులో బేకింగ్ పౌడర్ అనేది ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసేసుకున్నాను. అవి జల్లించుకోవడం వల్ల ఏమవుతుందంటే లేయర్స్గా అందులో మిశ్రమంలో యాడ్ అయిపోయి మనకి కొంచెం ఫ్లఫీగా రావడానికి అండ్ ఏమైనా వేస్ట్ కంటెంట్ కానీ అలా ఉంటే తీసేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. నేనైతే ఇలాగా జల్లించుకొని నెక్స్ట్ అనేది మిక్స్ చేసేసుకున్నాను. సేమ్ విస్లర్తోనే మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసేసుకోండి. మీరు నాది క్లిప్ అయితే మిస్ అయింది. వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఉండలు లేకుండా ఈవెన్గా మైదా పిండి అదంతా బాగా మిక్స్ అయ్యేలాగా మనం యాడ్ చేసేసుకోవాలన్నమాట. యాడ్ చేసేసుకొని ఇలా ఒక 5 to 10 మినిట్స్ మిక్స్ చేసుకుంటే మనకు మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. సో నేను అవి పక్కన ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకొని ఒక ఈవెన్గా ఉన్న బౌల్ తీసేసుకొని అందులోకి నేను గీ యాడ్ చేసేసుకున్నాను. ఇది మా ఇంట్లో ప్రిపేర్ చేసిన గీ అండి. గీ యాడ్ చేసేసుకొని ఇలా ఈవెన్గా నేను స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను ఆ బౌల్ మొత్తానికి. ఎందుకంటే కేక్ వేసినప్పుడు అంటుకొని పోకుండా బాగుంటుంది అని చెప్పేసి నేను యాడ్ చేసేసుకున్నాను. ముందరగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమంలోకి నేను ఇది బటర్ అండి, బటర్ గీ అది యాడ్ చేసేసుకున్నాను. నేను మీరు చూసినట్లుగా అయితే ఇప్పుడు చూపించిన కప్పుకి హాఫ్ కప్ మొత్తం యాడ్ చేసేసానండి. యాడ్ చేసేసుకుంటా మనం ఈవెన్గా ఇలా మిక్స్ చేసేసుకుంటా ఉంటే అది మొత్తం పీల్ చేసుకుంటుంది. మనం తినేటప్పుడు టేస్ట్గా ఉంటుంది గీ యాడ్ చేసేసుకోవడం వల్ల. యాడ్ చేసేసుకున్న తర్వాత ఇంకా మనం ముందరగా ఒక బౌల్కి గీ అనేది యాడ్ చేసేసి పెట్టుకున్నాం కదా, ఇలాగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకా మనం కుక్ చేసేసుకోవటమే. నేనైతే మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టేసి ఎగ్జాక్ట్గా 30 మినిట్స్ అంటే 30 మినిట్సే ఉంచానండి. నేను ఎక్కువ ఉంచలేదు. పొరపాటును కూడా హైలో పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టేసి 30 మినిట్స్ ఉంచుకుంటే బాగా కుక్ అవుతుంది. మీకు అంతగా డౌట్గా ఉంటే మనకి కుక్ అయిన తర్వాత టూత్ పిక్ తీసుకొని అందులో 2-3 ప్లేసెస్లో గుచ్చి చూసుకుంటే మనకి తేమగా రాకుండా ఉంటే అది బాగా పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అనమాట. సో నేను పెద్దది ఒక బౌల్ తీసేసుకొని అండ్ అందులో ఒక స్టాండ్ పెట్టేసుకొని మనం ఇప్పుడు కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి తీసుకున్న బౌల్ని అందులో పెట్టేసుకున్నాం అనమాట. అందులో పెట్టేసుకొని దానిపైన కూడా ఒక మూత పెట్టేసుకొని నేను ఎగ్జాక్ట్గా 30 మినిట్స్కి ఓపెన్ చేసి చూస్తే నాకు ఇలా ఉందన్నమాట. నేను ఇప్పుడు టూత్ పిక్తో తీసి చూస్తున్నాను. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇక ఇలాగ పక్కన పెట్టేసుకొని ఈవెన్గా మీకు ఎలా షేప్ కావాలంటే అలా షేప్ యాడ్ చేసేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. అండ్ ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. మీకు నెక్స్ట్ టైం ఎటువంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.